హలో ఎవ్రీవన్, మరో కొత్త నోటిఫికేషన్తో వచ్చాను మీ ముందుకి. ఒకసారి చూడండి, ఇది ఐఐటి ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వెబ్సైట్ చూసుకోండి, ఇక్కడ www.iitd.ac.in. ఈ అడ్వర్టైజ్మెంట్ ప్రకారం, నోటిఫికేషన్ ప్రకారం మనకు పోస్టులు కింద ఉన్నాయి, ఒకసారి చూద్దాం. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్. ఇది టెక్నికల్ క్యాడర్ పోస్ట్ ఫర్ డిపార్ట్మెంట్స్ ఆర్ సెంటర్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి టోటల్ 2 ఉన్నాయి, అవి ఎస్టీకి రిజర్వ్ అయి ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years. శాలరీ వచ్చేసి 6th ఆఫ్ పే మ్యాట్రిక్స్ యాజ్ పర్ 7th CPC ప్రకారం 35,400 బేసిక్ ఉంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే దానికి 1,12,400 ఉంది. ఒకసారి చూసుకోండి. తర్వాత మనకు అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, ఇది సెక్యూరిటీ యూనిట్లో ఓబీసీకి ఒక పోస్ట్ ఉంది, 35 years ఏజ్, సేమ్ శాలరీ. కేర్ టేకర్ వచ్చేసి హాస్టల్ స్టాఫ్, ఇక్కడ కూడా ఓబీసీకి ఒకటి, టోటల్ కూడా ఒకటే పోస్ట్ ఉంది, 35 years ఏజ్, సేమ్ శాలరీ ఉంది. జూనియర్ సూపరింటెండెంట్ పబ్లికేషన్ చూసుకున్నట్టయితే ఇది పబ్లికేషన్ సెల్లో, ఇది ఒక పోస్ట్ ఓబీసీ, సేమ్ శాలరీ 35 years. తర్వాత వచ్చేసి ఎస్టీకి 2 పోస్టులతో మనకు సీనియర్ మెకానిక్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఇవి టెక్నికల్ క్యాడర్ పోస్ట్. ఇందులో ఎస్టీకి 2 ఉన్నాయి, అవి 30 years ఎక్స్పీరియన్స్ అడిగిండు. 29,200 to 92,300 శాలరీ. తర్వాత లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, ఇక్కడ కూడా ఒకటి ఎస్టీ పోస్టు, ఒకటి ఓబీసీ, ఒకటి ఎస్టీ పోస్టు, ఒకటి ఓబీసీ పోస్టు, టోటల్ 4 పోస్టులు ఉన్నాయి. 30 సంవత్సరాల ఏజ్ ఉంది, దీనికి శాలరీ సేమ్ శాలరీ ఉంది. తర్వాత సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఇది అన్రిజర్వ్డ్ పోస్ట్ ఒకటే ఉంది, శాలరీ సేమ్. తర్వాత సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ సెంట్రల్ వర్క్షాప్, ఇప్పటిదాకా ముందుదేమో డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఇప్పుడేమో సెంట్రల్ వర్క్షాప్లో, ఇది 2 పోస్టులు ఉన్నాయి మొత్తం. అన్రిజర్వ్డ్ ఒకటి, ఎస్టీ ఒకటి, 30 years, శాలరీ సేమ్. అదేవిధంగా సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ మెకానికల్లో చూసుకున్నట్టయితే అన్రిజర్వ్డ్ ఒకటి, ఎస్టీ ఒకటి, పీడబ్ల్యూడి ఒకటి, పర్సన్ విత్ డిసేబిలిటీ వాళ్ళకి ఒకటి అన్నట్టు, మొత్తం 3 పోస్టులు ఉన్నాయి, 30 years ఏజ్. దీనిలో కూడా శాలరీ సేమ్ శాలరీ ఉంది. తర్వాత ఇంకా నెక్స్ట్ పోస్టులు చూసినట్టయితే మనకు ఇక్కడ గ్రూప్ సి పోస్టులు ఉన్నాయి. ఇంతకుముందు పైన మీరు చూసిరు కదా, వీటితో పాటు గ్రూప్ సి పోస్టులో నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి మనకు సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ సెంటర్ ఫర్ బయోమెడికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అన్రిజర్వ్డ్ ఒకటి, ఎస్సీ ఒకటి, ఓబీసీ ఒకటి, టోటల్ 3 పోస్టులు. శాలరీ 29,200 to 92,300, ఏజ్ వచ్చేసి 30 years లిమిట్ అన్నట్టు. ఇంకో సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కంప్యూటర్ సర్వీస్ సెంటర్లో అన్రిజర్వ్డ్ ఒకటే పోస్ట్ ఉంది, అది 30 years ఏజ్ లిమిట్, 29,200 to 92,300 శాలరీ. తర్వాత సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఫిజిక్స్లో చూసినట్టయితే ఇది పర్సన్ విత్ డిసేబిలిటీ పీడబ్ల్యూడి వాళ్ళకి ఒకటే పోస్ట్ ఉంది, 30 years ఏజ్, సేమ్ శాలరీ. తర్వాత సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అప్లైడ్ మెకానిక్స్లో ఉంది, ఇది ఎస్టీ పోస్ట్ రిజర్వ్ అయింది, ఒకటే పోస్టు, 30 years ఏజ్, శాలరీ సేమ్ ఉంది. తర్వాత ల్యాబొరేటరీ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిజైన్లో ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టులో అన్రిజర్వ్డ్ 3, ఎస్సీ వాళ్ళకు ఒకటి, ఎస్టీ ఒకటి, ఓబీసీ ఒకటి, టోటల్ 6 పోస్టులు, శాలరీ సేమ్, 30 years ఏజ్. సో తర్వాత మనం చూసుకున్నట్టయితే సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ సెంటర్ ఫర్ అట్మాస్ఫిరిక్ సైన్సెస్లో ఇక్కడ అన్రిజర్వ్డ్ ఒకటి, ఎస్సీ ఒకటి, ఓబీసీ ఒకటి, టోటల్ 3 పోస్టులు ఉన్నాయి, 29,200 to 92,300, సేమ్ శాలరీ ఉంది. అదేవిధంగా సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ సెంటర్ ఫర్ సెన్సార్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ సైబర్ ఫిజికల్ సిస్టమ్ ఇంజనీరింగ్లో అన్రిజర్వ్డ్ 3 పోస్టులు, ఎస్సీ ఒకటి, ఎస్టీ ఒకటి, ఓబీసీ 2, టోటల్ 7 పోస్టులు, 30 సంవత్సరాలు ఏజ్, దాంతోపాటు సేమ్ శాలరీ ఉంది. జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇది ఎస్టీ 3, ఓబీసీ 1, పీడబ్ల్యూడి 2, ఏజ్ వచ్చేసి 27 years, అంటే టోటల్ 6 పోస్టులు ఉన్నాయి, 27 years. శాలరీ వచ్చేసి 21,700 to 69,100, ఇది లెవెల్ 3 7th CPCలో. సో ఇవి పోస్టులు ఉన్నాయి. వీటి యొక్క అర్హతలు మనం చూసినట్టయితే జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి
మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ బీఈ ఆర్ బీటెక్ with a minimum 55% marks from a recognized university or institute with 1 year relevant experience in the grade pay of 2800 rupees 2800 rupees or equivalent. తర్వాత ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ విత్ మినిమం 55% మార్క్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. వీళ్ళకి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, గ్రేడ్ పే 2800 ఆర్ ఈక్వలెంట్ ఉండాలి. తర్వాత వచ్చేసి మీకు 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆఫ్టర్ 10+2 విత్ ఏ మినిమమ్ 55% మార్క్స్. వీళ్ళకి కూడా 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా ప్రొఫిషియన్సీ ఇన్ ద యూజ్ ఆఫ్ ఎ వెరైటీ ఆఫ్ కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్ లైక్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇట్లాంటివన్నీ ఉండాలి. ఎందుకంటే కంప్యూటర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినట్టు ఉంటుంది కాబట్టి సో కంప్యూటర్స్ రిలేటెడ్ మొత్తం వచ్చి ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఏదైనా డిగ్రీ ఉండాలి, దానికి 55% మార్క్స్ ఉండాలి, 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళు షుడ్ హ్యావ్ మిలిటరీ ఆర్ ఎన్సిసి అండ్ ఫైటింగ్ ట్రైనింగ్ అండ్ రిస్క్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉండాలి వీళ్ళకు. అట్లనే ఫస్ట్ ఎయిడ్ ఇవన్నీ తెలిసి ఉండాలి. తర్వాత బీ ఏబుల్ టు రైడ్ లైట్ వెహికల్ ఆర్ మోటార్ సైకిల్ అండ్ హ్యాండిల్ ఫైర్ ఆర్మ్స్ ఆర్ హ్యావింగ్ సౌండ్ హెల్త్ అండ్ యాక్టివ్ హ్యాబిట్స్, కండక్టింగ్ ఎంక్వైరీస్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ మేనేజింగ్ కాంటాక్ట్స్. వీళ్ళు సెక్యూరిటీ ఆఫీసర్ కాబట్టి వీళ్ళు ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో. సో వీళ్ళకి ఇవన్నీ వచ్చి ఉండాలని చెప్పారు. తర్వాత కేర్ టేకర్ వచ్చినట్టయితే డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఆర్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్. తర్వాత 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హోటల్స్, హాస్టల్స్ ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, గెస్ట్ హౌజెస్ ఎక్కడైనా సరే. తర్వాత వీళ్ళకు ప్రొఫిషియన్సీ ఇన్ ద యూజ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వచ్చి ఉండాలి. వీళ్ళకి కూడా సేమ్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ అలాంటివి. తర్వాత మనం జూనియర్ సూపరింటెండెంట్ పబ్లికేషన్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్టయితే మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ప్రిఫరబుల్లీ ఇన్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ విత్ పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం అండ్ హ్యావింగ్ 1 year ఎక్స్పీరియన్స్ యాజ్ సీనియర్ అసిస్టెంట్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ ద గ్రేడ్ పే 2800 in central or state or autonomous bodies, public sector undertakings, or bachelor degree in any discipline preferably in science from recognized university with at least a 55% marks and with PG diploma in journalism and having 3 years experience as senior assistant or equivalent in the grade pay 2800 from institutes. తర్వాత మనం వీళ్ళకు ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రూఫ్ రీడింగ్, ఎడిటింగ్ in a reputed organization, should have knowledge of all aspects of production of journals, books, periodicals ఇవన్నీ తెలిసి ఉండాలి వీళ్ళకు. టైపోగ్రఫీ అండ్ మోడర్న్ ఇంట్రడక్షన్, మోడర్న్ ప్రొడక్షన్ ప్రాసెస్. సో వీళ్ళకి ఇవన్నీ ట్రాకింగ్ హిందీ, ఇంగ్లీష్లా కమెంట్ ఉండాలి, లాంగ్వేజ్ పైన కంప్యూటర్ అప్లికేషన్స్ తెలిసి ఉండాలి. ఇవన్నీ వీళ్ళకి జూనియర్ సూపరింటెండెంట్ పబ్లికేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇవన్నీ ఉండాలి. దీంతోపాటు డిప్లొమా ఆర్ ట్రైనింగ్ ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ ఉండాలంట. తర్వాత మనం చూసుకున్నట్టయితే సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఆర్ సీనియర్ మెకానిక్, దీనిలో మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ బీఈ బీటెక్ విత్ మినిమం 55% మార్క్స్. లేకపోతే బీఎస్సీలో చూసుకున్నట్టయితే డిగ్రీలో సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ విత్ 55% మార్క్స్, వీళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేకపోతే 3 year డిప్లొమా ఇంజనీరింగ్ విత్ మినిమమ్ ఆఫ్ 55% మార్క్స్ ఉండాలి. వీళ్ళకు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళు వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ ద యూజ్ ఆఫ్ ఎ వెరైటీ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, సేమ్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ కంప్యూటర్ యూజ్ చేసే విధంగా వీళ్ళకి వచ్చి ఉండాలి. తర్వాత లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ వచ్చేసి ఎంఎల్ఐఎస్సి, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఆర్ ఎంఎల్ఐఎస్సి ఆర్ ఈక్వలెంట్ విత్ యూనివర్సిటీ ఈక్వలెంట్ విత్ 55% మార్క్స్ ఉండాలి. లేకపోతే మాస్టర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఎనీ అదర్ డిసిప్లిన్ బట్ అండ్ ఆల్సో లైబ్రరీ సైన్స్ సర్టిఫికేట్ ఉండాలి, బిఎల్ఐసి ఆర్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, 55 మార్క్స్ ఉండాలి కంపల్సరీ. సో అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత వీళ్ళకి కూడా కంప్యూటర్ అప్లికేషన్స్ తెలిసి ఉండాలి, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ లాగా. వీళ్ళకి లైబ్రరీ ఆటోమేషన్ యాక్టివిటీస్ గురించి నాలెడ్జ్ ఉండాలన్నట్టు.
తర్వాత మీకు సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ స్టడీస్లో చూసినట్టయితే వీళ్ళకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ 55% మార్క్స్తో పాస్ అయి ఉండాలి, 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళు కూడా కంప్యూటర్ అప్లికేషన్స్ తెలిసి ఉండాలి. అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అండ్ నెట్వర్క్ మేనేజ్మెంట్ గురించి తెలిసి ఉండాలి. తర్వాత ల్యాబొరేటరీ అసిస్టెంట్ సెంట్రల్ వర్క్షాప్లో చూసినట్టయితే వీళ్ళకి 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ ఆర్ ఆటోమొబైల్స్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ మినిమం 55% మార్క్స్ ఉండాలి. దాంతోపాటు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత వీళ్ళకి కూడా కంప్యూటర్ అప్లికేషన్స్ తెలిసి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ తెలిసి ఉండాలి. తర్వాత ల్యాబొరేటరీ అసిస్టెంట్ సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ మెకానికల్ ఆర్ ఏరోస్పేస్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ మైనింగ్ కెమికల్ మెకట్రానిక్స్ మెటీరియల్స్ విత్ మినిమం 55% మార్క్స్ ఉండాలి. దాంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత 3 year డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ అప్లైడ్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ మెకానికల్ ఏరోస్పేస్ ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ మైనింగ్ కెమికల్ మెకట్రానిక్స్ మెటీరియల్స్ విత్ 55% మార్క్స్ ఉండాలి. 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత చూసినట్టయితే మీకు సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ సెంటర్ ఫర్ బయోమెడికల్ ఇంజనీరింగ్లో బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ ఎంఎస్సి ఇన్ అప్లైడ్ సైన్సెస్ విత్ మినిమం 55% మార్క్స్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్. దీనిలో 2 years మోర్ దెన్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళకి కూడా కంప్యూటర్ అప్లికేషన్స్ వచ్చి ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి. తర్వాత సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కంప్యూటర్ సర్వీస్ సెంటర్లో చూసినట్టయితే వీళ్ళు మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎంసీఏ ఆర్ బీఈ బీటెక్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ విత్ మినిమం 60% మార్క్స్ ఉండాలి. లేకపోతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఆర్ బీసీఏ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ విత్ మినిమం 60% మార్క్స్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత లేకపోతే 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ అప్లైడ్ సైన్సెస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. దీనిలో 60% మార్క్స్ ఉండాలి. దాంతోపాటు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళకు కూడా కంప్యూటర్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ తెలిసి ఉండాలి. తర్వాత సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ వచ్చి ఫిజిక్స్లో మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఆర్ అప్లైడ్ ఫిజిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ బీఈ బీటెక్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ విత్ 55% మార్క్స్ ఉండాలి. లేకపోతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ మస్ట్ హ్యావ్ ఫిజిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ యాజ్ అ మేజర్ సబ్జెక్ట్ విత్ 55% మార్క్స్ అండ్ విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. లేకపోతే 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ అప్లైడ్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఆప్టిక్స్ ఆర్ స్పెక్ట్రోస్కోపీ విత్ 55% మార్క్స్ ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళకు కూడా కంప్యూటర్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ లాంటివి వచ్చి ఉండాలి. తర్వాత చూసుకున్నట్టయితే మనం సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఇది అప్లైడ్ మెకానిక్స్లో సో మాస్టర్ డిగ్రీ ఆర్ బీఈ బీటెక్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇన్ మెకానికల్ సివిల్ ఏరోనాటికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విత్ మినిమమ్ ఆఫ్ 55% మార్క్స్ ఉండాలి. లేకపోతే బ్యాచిలర్ డిగ్రీ మెకానికల్లో అయితే మెకానికల్ సివిల్ ఏరోనాటికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విత్ మినిమం 55% మార్క్స్ విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. లేకపోతే 3 year డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ సివిల్ ఆర్ ఏరోనాటికల్ ఆర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ విత్ 55% మార్క్స్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. వీళ్ళకి కూడా కంప్యూటర్ అప్లికేషన్స్ వచ్చి ఉండాలి, ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఆఫీస్ లాంటివి. తర్వాత చూడండి మీరు సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిజైన్లో దీనిలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిజైన్ ఆర్కిటెక్చర్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ బ్రాంచ్ విత్ మినిమం 55% మార్క్స్ అండ్ 1 year ఎక్స్పీరియన్స్. ఎక్కడెక్కడ అంటే మీకు మోడల్ మేకింగ్ వచ్చి ఉండాలి, వెరైటీ ఆఫ్ మెటీరియల్స్ సచ్ as foam wood ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫినిష్డ్ మోడల్స్ ఆఫ్ ఇంక్లూడింగ్ సర్ఫేస్ ఫినిషింగ్ మెథడ్స్ పెయింటింగ్ లాంటివి. లేకపోతే ప్రొఫిషియన్సీ ఇన్ గ్రాఫిక్ డిజైన్ యానిమేషన్ వీడియో అండ్ ఫిల్మ్ మేకింగ్ ఇమేజ్ ఎడిటింగ్ ఇలాంటివన్నీ చూసుకోండి ఒకసారి. అప్లికేషన్ మీకు కింద నోటిఫికేషన్లో పెడతాను. లేకపోతే 3 year డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబులే, 55% మార్క్స్ ఉండాలి. వీళ్ళకి కూడా 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. సేమ్ ఇవే డీటెయిల్స్ ఉండేటట్టు వీళ్ళకు తెలిసి ఉండాలి. తర్వాత సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ సెంటర్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ సైన్సెస్లో ఈ సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ వీళ్ళు మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ బీఈ బీటెక్ ఉండాలి. వీళ్ళు 55% మార్క్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అడగలేదు ఇక్కడ. తర్వాత బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్
ఆర్ ఈక్వలెంట్ అప్రాప్రియేట్ విత్ 55% మార్క్స్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేకపోతే 3 year డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ అప్లైడ్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ అప్రాప్రియేట్ ఫీల్డ్ విత్ 55% మార్క్స్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ గురించి మీకు ఇచ్చిండు. SLA పొజిషన్ ఫర్ ద 2 SLA పొజిషన్స్ ఫర్ కంప్యూటింగ్ ల్యాబొరేటరీ అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్, యూనిక్స్, లినిక్స్, ప్రోగ్రామింగ్, C++ ఇలాంటివి చూసుకోవాలి. ఒక SLA పొజిషన్కి మాత్రం అట్మాస్ఫిరిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్లో అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ అట్మాస్ఫిరిక్ అండ్ ఎయిర్ పొల్యూషన్ ఎక్విప్మెంట్స్లో. తర్వాత సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ సెన్స్లో చూసినట్టయితే ఇవి 4 పోస్టులు ఉన్నాయి. దీనిలో మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఎస్పెషల్లీ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఆప్టికల్ ఇంజనీరింగ్, ఆప్టోమెకానికల్, లేజర్ టెక్నాలజీ ఇలాంటివి ఉన్నాయి. వీళ్ళకు ఇవన్నీ నోటిఫికేషన్ మీకు కింద లింక్లో ఇస్తాను. కంప్యూటర్ డీటెయిల్స్ తెలిసి ఉండాలి వీళ్ళకి కూడా. తర్వాత సైబర్ ఫిజికల్ సిస్టమ్ వాళ్ళకి కూడా సేమ్ MSc ఉండాలి, లేకపోతే డిగ్రీ అవి ఉంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అవి మీకు నోటిఫికేషన్లో కింద నోటిఫికేషన్ లింక్ పెడతాను. తర్వాత ఎలక్ట్రానిక్స్ వీళ్ళకి కూడా సేమ్ మాస్టర్ డిగ్రీ సైన్స్ స్ట్రీమ్ అంటే ఎస్పెషల్లీ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ వీటి రిలేటెడ్ ఉండాలి. వీళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి, 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, కంప్యూటర్ డీటెయిల్స్ తెలిసి ఉండాలి. తర్వాత జూనియర్ అసిస్టెంట్ చూసినట్టయితే మీకు అకౌంట్స్లో వీళ్ళకి బీకామ్ ఉండాలి. బీకామ్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్. వీళ్ళకి వచ్చేసి సాఫ్ట్వేర్, టాలీ, పేరోల్ అకౌంటింగ్, ETDS లాంటివి తెలిసి ఉండాలి. వీళ్ళకి ప్రొఫిషియన్సీ ఇన్ టైపింగ్ ఆఫ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆన్ కంప్యూటర్ అండ్ ఆల్సో ద యూజ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్ లైక్ MS వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ లాంటివి. సో వీళ్ళకి 1 year ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫైనాన్స్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్లో చేసినట్టు. టైపింగ్ స్పీడ్ వచ్చేసి 40 words per minute, 35 words per minute ఇంగ్లీష్ అండ్ హిందీ కలిపి మనకు ఇచ్చిండు. తర్వాత క్యాండిడేట్స్ ఇక్కడ ఎలిజిబిలిటీ అవన్నీ చూసుకొని అప్లై చేసుకోవాలి. కొందరికి రిలాక్సేషన్ ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీ వైజ్గా. ఇది మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 24th August. మీకు ఇక్కడ లింక్స్ ఉన్నాయి, ఈ లింక్స్ పెడతాను కింద నోటిఫికేషన్ పెట్టిన తర్వాత డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో వీళ్ళందరికీ అప్లికేషన్స్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 24th లాస్ట్ డేట్, August 24th ఇస్ లాస్ట్ డేట్. చివరి తేదీ August 24 ఉంది. తొందర అప్లై చేసుకోండి, కింద లింక్లో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్.